వెల్కమ్ టు మై ఛానల్ తరువుతో తరుణం. ఈరోజు మన రెసిపీ సోయా మిరియాల రైస్. రెసిపీలోకి వెళ్ళే ముందు సోయా నుండి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం. వెజిటేరియన్స్కి ఇది చాలా మంచి ప్రోటీన్ సోర్స్. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్కి కూడా ఎంతో తోడ్పడుతుంది. లేడీస్కి అయితే బోన్స్ని స్ట్రెంథెన్ చేయడానికి, ఫర్టిలిటీని ఎన్హాన్స్ చేయడానికి సోయా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఉండే ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఇంకా పొటాషియం వల్ల బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కూడా రెగ్యులేట్ అవుతాయి. హార్ట్ డిసీజెస్ తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా రెసిపీలోకి వెళ్తే నీళ్ళని కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని అందులో సోయా చంక్స్ని వేసి ఒక 2 minutes పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్ళని మొత్తంగా తీసేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాన్లో కొద్దిగా మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, సోంపు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఈ రైస్కి మనం పచ్చిమిర్చి వేయట్లేదు, కారం కూడా వేయట్లేదు, కాబట్టి దానికి తగినట్టుగా మిరియాలను తీసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సోయాని వేసి కొద్దిగా వేయించుకోవాలి. వేయించిన మసాలా దినుసులన్నీ మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాని మొత్తం సోయా అంతటికి పట్టించండి. ఒక 2 minutes వరకు అంతా బాగా కలుపుకోవాలి. ఒక 1/2 hourలో చేసుకునేలాగా లంచ్ బాక్స్కి ఇది చాలా మంచి రెసిపీ. ఇందులోకి ఉడికించుకున్న రైస్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక 2 minutes వరకు బాగా కలుపుకుందాం. చివరగా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉండే పోషక విలువలు ఏంటో చూద్దాం. రెసిపీతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు మరియు పోషక విలువలు కూడా చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ఏవి మిస్ అవ్వరు.